హాయ్ గచియాకుట ఎపిసోడ్ 4 మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఇంజన్ రూడో వాళ్ళ అందరినీ తీసుకొని క్లీనర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి బయలుదేరతారు. వీళ్ళు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మొత్తం డ్యామేజ్ అయిన ఇల్లు కనిపిస్తాయి. అలా ఒక టన్నల్ లోపలికి వెళ్ళగానే అటుపక్క క్లీనర్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ లోపలికి రాగానే లోపల శామ్యో అనే లేడీ ఉంటుంది. తను హెడ్ క్వార్టర్స్ లోపలికి వచ్చిన వాళ్ళ నేమ్స్ ని ఎంటర్ చేసుకుంటుంది. అప్పుడే జాంకా రియో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఇంజన్ శామ్యో దగ్గరికి రూడోని తీసుకువచ్చి తన గురించి చెప్తాడు. రూడో శామ్యో దగ్గరికి రాగానే రూడో ముందు 2 ఈగలు కదులుతూ కనిపిస్తాయి. తన దగ్గర ఉన్న ఫోర్క్ తో శామ్యో ఆ 2 ఈగల్ని చంపేస్తుంది. అంటే తన దృష్టి ఎంత క్లియర్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే శామ్యో రూడోతో అంటుంది, నీ గురించి మొత్తం ఇంజన్ చెప్పేశాడు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావో కూడా, అలాగే నీలో ఎంత పవర్ ఉందో కూడా నాకు తెలుసు అంటుంది. అప్పుడే ఇంజన్ రూడోతో శామ్యో దగ్గర ఉన్న పవర్ ఏంటంటే తన కళ్ళజోడు, దానితో ఎవరిని చూసినా సరే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోగలుగుతుంది. మొత్తం అంటే వాళ్ళ పుట్టుక కానుంచి అన్ని విషయాలు తను మొత్తం స్కానింగ్ చేయగలుగుతుంది అంటాడు. అప్పుడే శామ్యో రూడోని చూస్తే తన లోపల మొత్తం చీకటిగా కనిపిస్తుంది. దాంతో శామ్యో భయపడుతుంది. ఇంతవరకు తను ఎవ్వరి లోపల కూడా ఇలా చూడలేదు అని. అప్పుడే శామ్యో ఇంజన్ తో అంటుంది, మనోడు చాలా గట్టిగా ఉన్నాడు, తనకి ఎక్కువ ట్రైనింగ్ అవసరం లేదనుకుంటా, అలాగే తన వైటల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ తనకి తన పవర్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రైనింగ్ మాత్రం ఇవ్వాల్సిందే అంటుంది. ఇంజన్ నవ్వుకుంటాడు గాని రూడోని తీసుకువెళ్తున్నప్పుడు తనకి అనిపిస్తుంది ఏదో శామ్యో చెప్పకుండా దాస్తుంది అని. అలా వెళ్తున్నప్పుడు ఇంజన్ రూడోతో చెప్తాడు, ఈ క్లీనర్స్ లో మొత్తం 10 మంది ఉన్నారు, అందరినీ 3 టీములుగా డివైడ్ చేశారు. మొదటిగా కాంబటెంట్, సెంటినల్, ఇంకా సపోర్టర్స్. ఎప్పుడు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మిషన్స్ మీద అటు ఇటు వెళ్తూ ఉంటారు. అందరిని ఒకే దగ్గర ఎప్పుడు చూడలేవు. అలా రూడోతో మాట్లాడుతూ ఒక డోర్ ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న క్లీనర్స్ ని రూడోకి పరిచయం చేయాలి అనుకుంటాడు. కానీ లోపల చాలా మంది క్లీనర్స్ ఉంటారు. దాంతో డోర్ ని క్లోజ్ చేసి తన బాస్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. బాస్ పేరు వినగానే రూడో పైకి వెళ్ళడానికి దారి కనుక్కొని వెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ ఇంజన్, ఇక్కడ ఏది ఫ్రీగా దొరకదురా తమ్ముడు, ఏదైనా సరే పైసలతోనే కొనగలవు. ఇప్పుడు నువ్వు తనని ఏదైనా అడిగితే దానికి బదులు నువ్వు ఇక్కడ పని చేయాల్సి వస్తుంది అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా రూడోకి చెప్తాడు, నువ్వు బాస్ దగ్గరికి వెళ్లి నీ పవర్ ఏంటని అడగకు, తన పవర్ ఏంటో మాకు కూడా తెలీదు, తనకి ఎదురు చెప్పకుండా తను చెప్పిన పని చేస్తున్నాము, తనకు భయపడి కాదు, తన మీద నమ్మకంతో. నువ్వు మొత్తం పెంట పెంట చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి తీసుకురాకు అంటాడు. ఆ తర్వాత డోర్ ని ఓపెన్ చేసుకుని బాస్ రూమ్ లోకి వెళ్తే అక్కడ బాస్ ఉండడు, ఖాళీ చైర్ ఉంటుంది. అప్పుడే శామ్యో వచ్చి, బాస్ ఇక్కడ లేడు, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, రావడానికి కొన్ని రోజులు పడుతుంది అంటుంది. ఆ మాట వినగానే రూడోకి పిచ్చ కోపం వస్తుంది. తను ఇక్కడికి వచ్చిందే ఆ బాస్ తో మాట్లాడి పైకి వెళ్ళాలని. ఇప్పుడు తను లేడు కాబట్టి చచ్చినట్టు తను వచ్చే వరకు ఇక్కడ పని చేయాల్సిందే. అప్పుడే రియో అక్కడికి వచ్చి, బాస్ ఎలాగో లేడు కదా, నువ్వు కూడా మాతో పాటు వచ్చి పని చేయొచ్చు కదా అంటుంది. ఇప్పుడు తను క్లీనర్స్ లో జాయిన్ అవ్వద్దు అనుకుంటాడు, కానీ తను జాయిన్ అవ్వాలన్నా సరే బాస్ ఉండాలి. ఇప్పుడు తను ఖాళీగా ఉండలేడు కాబట్టి రియోతో పాటు రమ్మంటుంది. పాపతో వెళ్తే కూడా మనోడికి మంచిగానే ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే శామ్యో నెక్స్ట్ మిషన్ గురించి రూడోకి చెప్తుంది, మీరు ఇప్పుడు పొల్యూటెడ్ జోన్ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ చిన్న చిన్న చెత్త మాన్స్టర్స్ ఉన్నాయి, వాటి దగ్గరనే మీరు వెళ్లి ఫైట్ చేయాలి అంటుంది. ఆ మాట విని రూడో పొల్యూటెడ్ జోన్ అంటే ఏంటి అంటాడు. అప్పుడే శామ్యో దాని గురించి చెప్తూ, ఈ ప్లేస్ ని మొత్తం 3 భాగాలుగా విభజించారు. ఒక ప్లేస్ లో మనుషులు నివసిస్తారు, రెండో ప్లేస్ లో చిన్న చిన్న మాన్స్టర్స్ ఉంటాయి, మూడో ప్లేస్ లో ఇది చాలా డేంజర్, అక్కడే రూడో కింద పడింది, ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెత్త మాన్స్టర్స్ ఉంటాయి. ఈ ప్లేస్ ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. ఇవి మొత్తం 6 చోట్ల ఉన్నాయి. అక్కడికి ఎంత పెద్ద వీరుడు వెళ్ళినా సరే ఆ మాన్స్టర్స్ తో పోరాడలేక చతికిలబడిపోతారు. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటుంది. ఇక నీ గురించి వస్తే నీకు భూమి మీద నూకలు బాగా ఉన్నాయి, అందుకే సరైన టైంలో ఇంజన్ వచ్చి నిన్ను కాపాడి ఆ ప్లేస్ నుంచి తీసుకువచ్చాడు అంటుంది. అప్పుడే శామ్యో, అడగడం మర్చిపోయాను, నువ్వెందుకు అక్కడికి ఆ టైంలో వెళ్ళావని ఇంజన్ ని అడుగుతుంది. ఇంజన్ దానికి సరదాగా తిరగడానికి వెళ్ళాను అంటాడు. అప్పుడే రూడోకి శామ్యో ఒక మాస్క్ ని ఇచ్చి, ఈ మాస్క్ ని నువ్వు పొల్యూటెడ్ జోన్ లోకి వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి, లేదంటే తొందరగా అనారోగ్యం పాలవుతావు, అనారోగ్యం పాలయ్యావంటే సస్తావు అంటుంది. తర్వాత రూడో రియోతో కలిసి నెక్స్ట్ మిషన్ కోసం వెళ్తాడు. అప్పుడే రియో అంటుంది, ఈ మిషన్ చాలా
చాలా కష్టంగా ఉండబోతుంది, అందుకే నువ్వు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూడాలి అని. కానీ రూడో మాత్రం తన మనసులో అనుకుంటాడు, పైన ఉన్న నాకు కింద ఇంత పెద్ద ప్రపంచం ఉందని అస్సలు తెలీదు, నాకే కాదు పైన ఉన్న ఎవ్వరికి ఇది తెలీదు, పైనుంచి ఎవరైనా కింద పడితే చచ్చిపోతారు అనుకున్నాను, కాకపోతే ఇక్కడ పెద్ద ప్రపంచమే ఉంది అనుకుంటాడు. అలాగే రూడోకి కింద ఉన్నది మొత్తం చెత్తలా కనిపించదు, తనకి నిధిలాగా కనిపిస్తుంది. ఈ చెత్తని మొత్తం రిపేర్ చేసి అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి అనుకుంటాడు. అప్పుడే రూడో రియాతో ముందర ఉన్న ముగ్గురిని చూపిస్తూ వీళ్ళందరూ ఎవరు అంటాడు. వీళ్ళు కూడా క్లీనర్స్ టీమ్ లోనే మెంబర్స్, కాకపోతే మనలా వాళ్ళకి పవర్స్ ఉండవు, అయినా సరే ఈ టీం కి వీళ్ళు చాలా ఇంపార్టెంట్. అప్పుడే గ్రీస్ అనే వ్యక్తి రూడో దగ్గరికి వచ్చి తన చెయ్యిని పట్టుకొని గట్టిగా పిసికేస్తాడు. అంటే తనలో ఎంత పవర్ ఉందో ఇప్పుడు రూడోకి తెలుస్తుంది. ఏదైనా మాన్స్టర్ తన చేతిలో పడితే గ్రేస్ నలిపేస్తాడు. అలాంటి పవర్ ఉన్న వాళ్ళనే టీంలో చేర్చుకుంటారు. వీళ్ళకు స్పెషల్ పవర్ అక్కర్లేదు, వాళ్ళ చేతి వాటంతోనే గెలుస్తారు. అప్పుడే రూడో అనుకుంటాడు, నేనే అనుకుంటే నాకంటే తోపులున్నారు ఇక్కడ, నేను ఈ మిషన్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తొందరగా వీళ్ళు చేసే పనిని అర్థం చేసుకోవాలి అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ ముందుకి మేకల్లాగా ఉన్న చాలా మాన్స్టర్స్ వస్తాయి. వాటిని చూడగానే మనోడికి సుస్సు పడుతుంది. కానీ రియా మాత్రం నువ్వేం భయపడకు, ఇవి చూడ్డానికి చాలా ఉన్నా సరే చాలా నెమ్మదిగా ఉంటాయి, ఇవి ఎంత ప్రయత్నించినా వాటి ముందు ఉన్న బ్యారిగేడ్స్ ని కూడా కదపలేవు అంటుంది. అలా ఆ మాన్స్టర్స్ అక్కడికి వచ్చి వాటి కొమ్ములతో ఆ బ్యారిగేడ్స్ ని పొడుస్తూ ఉంటాయి. అప్పుడే రూడో ఇవి చూడ్డానికి జంతువులాగా ఉన్నాయి, ఇవి బిహేవ్ చేయడం కూడా అలాగే చేస్తున్నాయి అనుకుంటాడు. అంతలో వాటికంటే ఇంకా పెద్ద మాన్స్టర్స్ వచ్చి బ్యారిగేడ్స్ పై అటాక్ చేస్తుంటాయి. వాటిని చూడగానే రూడో రియోతో అంటాడు, మీరు ఏదో ఒకటి చేయండి, నిలబడి కథలు చూస్తున్నారా, అవి అటాక్ చేస్తున్నాయి అంటాడు. కానీ రియో మాత్రం నువ్వేం కంగారు పడకు, అవి ముందు వచ్చిన దానికంటే కొంచెం స్ట్రాంగ్ అంతే, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, మేము అటాక్ చేసే వరకు అంటుంది. అలాగే మేము వీటిని తొందరగా ఓడిస్తాము, వెంటనే తిరిగి వెళ్ళాక నువ్వు వచ్చినందుకు వెల్కమ్ పార్టీని కూడా ఏర్పాటు చేస్తాము అంటుంది. తను అంత కూల్ గా మాట్లాడడం చూసి రూడో కూడా షాక్ అవుతాడు, పాప ఎందుకు ఇంత కూల్ గా మాట్లాడుతుంది అని. అప్పుడే రియో అంటుంది, నువ్వు ఈ కింది ప్రపంచంలో ఉన్నప్పుడు నీ మైండ్ ని ఎప్పుడు కూల్ గా ఉంచాలి అంటుంది. ఆ మాట వినగానే రూడో కూడా గుర్తు చేసుకుంటాడు, ఎప్పుడు ఇంజన్ కూల్ గానే ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే ఉండాలి అనుకొని నేను కూడా ఇక నుంచి కూల్ గా ఉంటాను అనుకుంటాడు. అప్పుడే ఒక పెద్ద మాన్స్టర్ వచ్చి ముందు ఉన్న బ్యారిగేడ్స్ ను మొత్తం పగలగొడుతుంది. వాటిని చూడగానే రూడోకి సుస్సు పడిపోతుంది. కానీ రియా మాత్రం నేను ఇంతవరకు నా లైఫ్ లో ఇంత పెద్ద మాన్స్టర్ ని చూడలేదు అంటుంది. అప్పుడే రియో నా పవర్ చూపిస్తానని తన జేబులో నుంచి ఒక సీజర్ బయటికి తీస్తుంది. అంటే తను పవర్ జనరేట్ చేసే తన స్పెషల్ ఐటమ్ సీజరే అన్నమాట. దాన్ని చాలా పెద్ద సైజులోకి మార్చి ఆ మాన్స్టర్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే గ్రీస్ రూడోతో అంటాడు, అది తన వైటల్ ఇన్స్ట్రుమెంట్, దాని పేరు రీపర్, దాని సహాయంతోనే ఎంత పెద్ద మాన్స్టర్ నైనా రియో ఓడిస్తుంది అంటాడు. అప్పుడే గ్రేస్, నువ్వు చూడ్డానికి ఇక్కడ వచ్చావు అంతేకాని నిలబడి ఉన్నంత మాత్రాన్ని నువ్వు ప్రాణాలతో బతికిపోవు, నీ వెనక ఏమొస్తుందో కూడా చూసుకోవాలి అంటాడు. అంతలో ఒక మాన్స్టర్ వెనక నుంచి రూడోపై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే గ్రేస్ సడన్ గా అక్కడికి వచ్చి తన గుద్దుతో ఆ మాన్స్టర్ ని చంపేసి ఒక్క చేయితో దాన్ని దూరంగా రియో వైపు విసురుతాడు. రియో అప్పుడు సీజర్ తో దాన్ని కట్ చేస్తుంది. అప్పుడే రియో సపోర్టర్స్ తో అంటుంది, మీరు ఇంకా మాన్స్టర్స్ ని నా వైపు విసిరేయండి అని. అది విన్న రూడో అర్థం చేసుకుంటాడు, ఈ సపోర్టర్స్ దగ్గర స్పెషల్ పవర్స్ ఉండవు, అందుకే వాళ్ళు మాన్స్టర్స్ ని చంపలేరు, వాటిని బలహీనం మాత్రమే చేయగలరు. అలా వీళ్ళు ఒక టీమ్ గా అన్ని మాన్స్టర్స్ ని చంపేస్తారు. ఇప్పుడు పెద్ద మాన్స్టర్ మాత్రమే మిగిలి ఉంటుంది. దాంతో రియో ఫైట్ చేయడానికి వెళ్తుంది. ఇంకా కొన్ని చిన్న మాన్స్టర్ ప్రాణాలతో ఉండడంతో అవి సపోర్టర్ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మధ్యలో రూడో వచ్చి ఆ మాన్స్టర్ ని అడ్డుకొని ఆ సపోర్టర్ ని కాపాడతాడు. అప్పుడే రూడో ఆ మాన్స్టర్ ని ఆపుతూ, నాకు పైకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ కోసం ఎవరి కాళ్ళ ముందు నేను పడి ఉండను, నాకు నేనుగా ఇన్ఫర్మేషన్ సంపాదించుకుంటానని తన చేతిలో ఉన్న రాడులోకి పవర్ ని తీసుకువస్తాడు. అది చాలా పెద్దగా మారుతుంది. అది చూసి రూడో కూడా షాక్ అవుతాడు, దీన్ని నేను ఎలా చేయగలిగాను అని. అప్పుడే ఆ మాన్స్టర్ దాన్ని విరగొట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే రియో అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్ ని చంపేస్తుంది. అప్పుడే రియో రూడోతో అంటుంది, నువ్వు చాలా మంచి పని చేశావు, ఒకరిని కాపాడడానికి నీ పవర్ ని బయటికి తీసావు అంటుంది. అంతలో క్రిస్ వచ్చి, నువ్వు ఆ పెద్ద మాన్స్టర్ ని చంపావా అంటాడు. దానికి రియో, నేను దాన్ని 2 ముక్కలైతే
చేశాను అంటుంది. కానీ వాళ్ళ వెనకే మళ్ళీ ఆ మాన్స్టర్ వస్తుంది. ఏదైనా మాన్స్టర్ ని ఒక్కసారి వాళ్ళు వాళ్ళ పవర్ తో కట్ చేశారంటే అది చనిపోవాల్సిందే. కానీ ఈ మాన్స్టర్ విచిత్రంగా 2 ముక్కలుగా చేసినా సరే ఇంకా ప్రాణాలతోటే ఉంటుంది. అలాగే వీళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా వస్తుంది. అప్పుడే రియో అంటుంది, 2 ముక్కలు కాదు, దీన్ని నేను నానా రకాలుగా దీన్ని నరుకుతాను, అప్పుడే ఇది చనిపోతుంది అంటుంది. అప్పుడే గ్రీస్ ఈ మాన్స్టర్ ని చూస్తుంటే కొత్త రకంగా ఉంది, దీని గురించి మనం రిపోర్ట్ చేయాలని అక్కడ నుంచి గ్రీస్ టీం వెళ్ళిపోతుంది. అప్పుడే రూడో రియోతో మరి నేనేం చెయ్యాలి అంటాడు. రియో మాత్రం తనతో ఏమీ మాట్లాడకుండా ఆ మాన్స్టర్ తో ఫైట్ చేయడానికి వెళ్లి దానిపైన ఉన్న జుట్టుని మొత్తం కట్ చేస్తుంది. జుట్టు కట్ చేయగానే తల మీద ఏదో మెరుస్తూ రియోకి కనిపిస్తుంది. కానీ ఆ మాన్స్టర్ ఇప్పుడు పిచ్చి పట్టినట్టు ఎవరి మీద అంటే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్ వల్ల రూడో కూడా దూరంగా వెళ్లి పడిపోతుంటాడు. అప్పుడే రూడో అనుకుంటాడు, నేను పిచ్చి నా కొడుకులా ఉన్నాను, నేను రెక్టోని చంపిన వాణ్ణి చంపకుండా వదిలిపెట్టను, అలాగే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి నా గురించి తెలిసేలా చేస్తాను. కానీ ఎలా చేయగలను, నేను పిచ్చి నా కొడుకులాగా నా చేతిలో ఉన్న పవర్ ని కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, అలాంటివన్నీ వేరే వాళ్ళతో ఎలా పోటీ పడగలను అనుకుంటాడు. అంతలో గ్రేస్ వచ్చి రూడోకి చెయ్యి ఇచ్చి తనని బయటికి లాగుతాడు. అలా తనని భుజాన వేసుకుని లగెత్రా ఆజాం అంటూ ఆ మాన్స్టర్ కి దొరకకుండా పరిగెడుతుంటాడు. అలా వెళ్తున్నప్పుడే రూడోకి మోటివేషన్ ఇస్తాడు, నువ్వు ఇలా తొందరగా ఓటమిని ఒప్పుకోవద్దు అని. ఇక్కడ రియోకి ఆ మాన్స్టర్ వీక్ పాయింట్ తెలుస్తుంది, అది దాని తల మీద ఉంటుంది. వెంటనే అక్కడ అటాక్ చేయగానే ఆ మాన్స్టర్ అక్కడే బూడిదలాగా మారి అంతమవుతుంది. అప్పుడే రియో గ్రీస్ వాళ్ళతో అంటుంది, నేను ఆ మాన్స్టర్ పై ఎక్కడ అటాక్ చేశానంటే దాని పవర్ ఎక్కడ ఉందో అక్కడ చేశాను, అది అంతమైన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది ఒక కత్తి, దీంట్లోనే దాని పవర్ దాగుంది, అంటే ఇది కూడా ఒక వైటల్ ఇన్స్ట్రుమెంట్ ఏమో అంటుంది. ఒకవేళ ఇదే పవర్ సోర్స్ అయితే ఆ మాన్స్టర్ దగ్గరికి ఇదేలా వెళ్ళింది అంటుంది. తర్వాత మనకి ఇంతకు ముందు రూడోని తీసుకువెళ్లిన వ్యక్తి కనిపిస్తాడు. తను ఒక ప్లేస్ లో బంధించి ఉంటాడు. అలాగే తన ముందు ఉడి వేసుకున్న ఒక వ్యక్తి సోఫాలో కూర్చొని ఉంటాడు. అతను ఆ వ్యక్తిని రూడో గురించి అడుగుతాడు, పైనుంచి ఒకడు వచ్చాడు కదా, వాడు ఎక్కడ ఉన్నాడు అని. అలా ఈ ఎపిసోడ్ 4 ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.